టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ముఖ్యంగా తన సినిమాలు ఫ్లాప్ అయినా సరే 100 కోట్లు కొల్లకొడుతూ రికార్డు సృష్టిస్తున్నారు. దాదాపు 100 కోట్లు పైగానే పారితోషికం తీసుకున్నారు కూడా. ఎప్పుడు కూడా ప్రభాస్ సినిమాల గురించి వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటాడు, తన లైఫ్ స్టైల్ ఏంటి, ఏం తింటాడు, ఎక్కడ ఉంటాడు అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదని చెప్పాలి. ఈ విషయాలు తెలుసుకోవటానికి అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD సినిమా చేసి ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. బాహుబలి 2 తర్వాత ఈయన నటించిన కల్కి సినిమా ఈ ఫిట్ అందుకోవటం నిజంగా విశేషమని చెప్పొచ్చు. ఇకపోతే ఆయన ఉంటున్న ఇల్లు చూస్తే మాత్రం నిజంగా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ప్రభాస్ ఇల్లు ఒక ఇంద్రభవనంలా ఉంటుంది. లోపల వివిధ దేశాలకు చెందిన టైల్స్ తో చేసిన ఫ్లోరింగ్, స్విమ్మింగ్ పూల్ వంటివి చూస్తే మాత్రం మతి తిప్పుకోలేరు. స్విమ్మింగ్ పూల్ ఆరు బయట కాకుండా ఇక్కడ లోపల రహస్యంగా ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఉండే గార్డెనింగ్ కూడా చూపరులను బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇల్లు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44 సిపిఐ కాలనీలో ఉంటుంది. ఈ ఇంటిని మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందట. దీన్ని పట్టి చూస్తే ప్రభాస్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోనే కాదు, గండిపేటలో కూడా ఒక గెస్ట్ హౌస్ ఉంది. దాంతో పాటు సొంత ఊరులో తాతల కాలం నాటి ఇంద్రభవనం కూడా ఉందని సమాచారం. దీంతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రదేశాల్లో 1000 కోట్ల విలువ చేసే ఇల్లు కూడా ఉన్నాయి. ఆస్తుల విషయంలోనే కాదు, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడంలో కూడా అన్నదాతగా పేరు సొంతం చేసుకున్నారు. తన ఇంట్లో ప్రభాస్ ఉన్నా లేకపోయినా రోజు ఒక 50 మందికి వంట వండుతారట. దానిని ప్రభాస్ సన్నిహితులకు పంపిస్తారట. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి రెండో చేతికి కూడా తెలియకుండా సహాయం చేశారట ప్రభాస్. సాధారణంగా ప్రభాస్ అంటే ఇతరులకి అన్నం పెట్టడంలో రారాజు అంటారు. కానీ ఆయన సహాయం చేయటంలో కూడా అంతకు మించి అనటంలో సందేహం లేదు. కాకపోతే చేసే సహాయం బయటకు రాకపోవడం వల్లనే ఈ విషయాలు ఎవరికి తెలియదని చెప్పొచ్చు.